డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఎంటెక్ సిసిఎంటి అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారమ్మా. రిజిస్ట్రేషన్ చేసినారని అనుకుంటున్నాను. మరి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే సిసిఎంటిలో ఇప్పుడు ఒకటి కలవటల మైక్ ఐఐఎస్టి అని కొంతమందికి తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో ఒక బ్రాంచ్ కొత్తగా వచ్చింది ఈ సంవత్సరము. కొత్త స్పెషలైజేషన్, కొత్త ఎంటెక్ స్పెషలైజేషన్ వచ్చింది. అది నాట్ పార్ట్ ఆఫ్ ద సిసిఎంటీలో అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రాదు. మీరేం చేయాలంటే ఐఏఎస్టీ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ యొక్క స్పెషలైజేషన్ అక్కడ మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదు, నాకు తెలుసు. కానీ మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఈ వీడియోని మరి ఫార్వర్డ్ చేస్తాను. చూద్దాం ఆ డీటెయిల్స్. ఏంటంటే ఐఏఎస్టీలో కొన్ని బ్రాంచెస్ ఉండి ఆ బ్రాంచెస్ ఇవి దీనిలో కలవటల్లా. ఈ బ్రాంచెస్ ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్టీలో సిసిఎంటీలో కాకుండా మరి ఐఏఎస్టీ వెబ్సైట్కి వెళ్ళి ఆ బ్రాంచెస్ మనము అప్లై చేసుకోవాల్సి ఉంది. ఆ బ్రాంచెస్ ఏంది, అసలు సిసిఎంటీలో ఉండే బ్రాంచెస్ ఏందో ఒకసారి చూద్దాం. సిసిఎంటీలో జనరల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెటీరియల్, ఇది మెకానికల్ వాళ్ళకి. సిసిఎంటీలో మనకు ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మెటీరియల్ ఉంది, ఆప్టికల్, ఆర్ఎఫ్, మైక్రో, డిజిటల్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, థర్మల్, విఎల్ఎస్ఐ, మైక్రో సిస్టమ్స్, తర్వాత స్ట్రక్చరల్ డిజైన్, ఏరోడైనమిక్, క్వాంటమ్. ఇవి కాక కొత్త బ్రాంచ్, కొత్తగా న్యూ స్పెషలైజేషన్ ఒకటి ఉంది, న్యూ ఎంటెక్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఎంటెక్ ప్రోగ్రామ్ ఏందో చూద్దాం. దీన్ని మనము ఐఐఎస్టీలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలి తెలుసుంటే గేట్ గైడెన్స్ కోసం మనకు త్వరలో సిసిఎంటీ కూడా అయిపోతుందమ్మా. ఈ సంవత్సరానికి సిసిఎంటీ ఎంటర్ అవుతుంది. మరి దానికి సంబంధించిన గైడెన్స్ ఇంకే ఎవరికైనా కావాలిస్తే ఇది మన మెంటర్షిప్ ఫీజు. ఐఏఎస్ అయిపోయింది, ఐఐటి అయిపోయింది, ఎన్ఐటి, మరి సిఎఫ్టీ, దీనికి సంబంధించిన అప్డేటు ఇంకెవరికైతే మరి రావాలో మరి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెంటర్షిప్ తీసుకొని గైడెన్స్ పొందాలి. ఇది మనం ఐఏఎస్టీ వెబ్సైట్ అమ్మ. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండి. ఇది ఇక్కడ చూడండి, ఐఏఎస్టీ పీజీ ప్రోగ్రామ్ 2026 అడ్మిషన్స్. మరి ఐఏఎస్టీ విల్ బి త్రూ 2 మోడ్స్. ఒకటి మరి ఎంటెక్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటింగ్, ఇది కొత్త కోర్స్. ఇది సిఎస్సి వాళ్ళకు వచ్చేస్తుంది. ఆల్రెడీ సిసిఎంటీ నుంచి మీరు అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ కొత్త బ్రాంచ్ ఎవరు జాయిన్ అవ్వాలో కూడా ఒకసారి చూద్దాం. ఈ కొత్త బ్రాంచ్ దీని సంగతి ఏంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఐఏఎస్టీలో కొత్త ప్రోగ్రామ్ అయితే ఒకటి ఇవ్వటం అయితే వాళ్ళు జరిగింది. ఇక్కడ చూడండి, మీరు అడ్మిషన్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే సిసిఎంటీ కింద రాదు ఇది. ఎంటెక్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అడ్మిట్ రెగ్యులర్ 2026 అప్లై ఆన్లైన్ ఎంటెక్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటింగ్ వల్ల అంటే డిఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చామో. దీని డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ద అడ్మిషన్ టు నోటిఫికేషన్ ఫర్ ఎంటెక్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అడ్మిషన్ ప్రాసెస్, అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్ ఇన్ ఐఏఎస్టీ విల్ బి 2 మోడ్స్. ఒకటి సిసిఎంటీ 2026 అన్ని బ్రాంచెస్, మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటింగ్ త్రూ ఐఏఎస్టీ వెబ్ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా మాత్రమే మనము అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చూసినట్టు థర్మల్ ప్రొపల్యూషన్, ఏరోడైనమిక్స్, ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్, ఆర్ఎఫ్, ఇవన్నీ కూడా గేట్ స్కోర్ మీద ఇది ఇస్తారు. కంట్రోల్ సిస్టమ్స్ ఉంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది, కంట్రోల్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ కూడా పవర్ ఎలక్ట్రానిక్స్, త్రిబుల్ స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్, ఎర్త్ సిస్టమ్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ అనుకుంటా. ఇది మ్యాథమెటిక్స్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు. అంటే ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ నుంచి సిసిఎంటీలోకి వస్తుందమ్మా. ఇప్పుడు టైం లేదట్టుకుంటే కొత్త ప్రోగ్రామ్ ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి సిసిఎంటీలోకి వస్తుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీళ్ళు సిసిఎంటీలో పెట్టలేదేమో. సపోజ్ ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటింగ్ త్రూ ఐఏఎస్సి అడ్మిషన్ పోర్టల్, ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి చూద్దాం. బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్, ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్, ఎంఎస్సి బిఎస్ఎంఎస్, 4 year బిఎస్ కోర్సు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ వాళ్ళు కానీ ఇక్కడ జారాలంటే ఈ కోర్సులో జారాలంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బయోమెడికల్,
సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కోర్సులు ఎలక్ట్రికల్, ఎన్విరాన్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్, మెటలర్జికల్, ఇవన్నీ కూడా పెట్రోల్ మొత్తం కూడా ఈ బ్రాంచ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అమ్మ. మంచి మంచి కత్తి లాంటి బ్రాంచ్ ఇది. హ్యాపీగా మీరు అప్లై చేసుకుని కొత్త బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచి కొత్తగా ఐఏఎస్టీలో కొత్తగా వచ్చిన బ్రాంచ్. గేట్ స్కోర్ ఉండాలి దీనికి కూడా. ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. మనకి దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కూడా ఇచ్చారు కదా. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ వచ్చేసి 35,000 నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండదులేమో, నో ప్రాబ్లం. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మరి ట్యూషన్ ఫీజు కట్టవలసిన అవసరం అయితే లేదు. మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ త్రూ ది అడ్మిషన్ పోర్టల్లోని మీరు లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మనకు 4వ తారీఖు. లాస్ట్ డేటు 4 జూన్ 4 లోపు మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ 600 ఫర్ జనరల్, ఓబీసీ 300 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్. వీళ్ళకి దీని ద్వారా మనం అప్లికెంట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ. వీళ్ళు అటెండ్ జరుగుతుంది. మరి 11వ తారీఖు జూన్ 11వ తారీఖున వీళ్ళు ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్ట్ త్రూ ద వీడియో కాన్ఫరెన్స్ మోడ్ అంట. వీడియో మోడ్ అమ్మ, డైరెక్ట్ వీడియో మోడ్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఇది డేట్స్ క్లోజింగ్ ఆఫ్ వెబ్సైట్ ఆన్లైన్ జూన్ 4 లాస్ట్ డేట్. తర్వాత ఇంటర్వ్యూ 11వ తారీఖు, ఇంటర్వ్యూ ఆఫ్ క్యాండిడేట్ 17వ తారీఖు, షార్ట్ లిస్ట్ 11, ఇంటర్వ్యూ 17, 19, డిస్ప్లే ఆఫ్ ర్యాంక్ లిస్ట్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ జూన్ 29, ఫీజ్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ అలాట్మెంట్ జూన్ 30th, రిపోర్టింగ్ డేటు ఆగస్టు 3వ తారీఖున రిపోర్టింగ్. మరి క్లాసెస్ ఆగస్టు 3వ తారీఖు నుంచి క్లాసెస్. అడ్మిషన్స్ క్లోజెస్ ఆగస్టు 14వ తారీఖుని అడ్మిషన్స్ అయితే క్లోజ్ అవుతాయి. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఇంకా డీటెయిల్స్కు వెళ్ళకు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ గేట్ గైడెన్స్ తీసుకోకపోతే వాళ్ళు కూడా డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు గైడెన్స్ తీసుకుంటే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.